హాయ్ 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 వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. చూస్తున్నారా, చాలా బాగుంది కదా, మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది. ఎస్, ఆ టిఫిన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది రవ్వ ఇడ్లీ పిండి అండి. రవ్వ ఇడ్లీ పెట్టుకోవడానికి తీసుకున్న బ్యాటరీ అనమాట. దాంట్లో ఇంకొంచెం వాటర్ కలిపేసుకొని మరి కాస్త లూజ్ అయ్యేలా కలుపుకోవాలి. కామన్గా అయితే దోశలు చేసుకుంటాం కదా, ఇది దోశ కాదు, కళాయి రొట్టె అంటారు దీన్ని. సో దీన్ని వచ్చేసి కొంచెం థిక్గా చేయాలి. ఎక్కువ టైం వచ్చేసి స్లో కుక్లో కుక్ చేయాలి. చాలా టైం పట్టేస్తుందండి దీనికి. హైలో పెట్టేసామంటే మధ్యలో పేస్ట్ ఉండిపోతుంది, అది కుక్ అవ్వదు. సో అందుకని చెప్పేసి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకొని దీని చుట్టూ కూడా ఆయిల్ వేసుకొని, ఇంకా తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే గీ కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. సో అలా అని చెప్పేసి క్యాప్ క్లోజ్ చేసి దాన్ని అలాగా కుక్ చేయాలి. మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూస్తూ ఉండాలి. ఇప్పుడైతే కిందనంతా కూడా కుక్ అయిపోయిందండి. బాగా కూడా మధ్యలో కూడా పేస్ట్ లేకుండా బాగా కుక్ అయింది. ఇంకొక 5 మినిట్స్ అయితే దాన్ని తిరిగేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల వచ్చేసి మనం కారం పేస్ట్ ఉంటుంది కదా, నేనైతే పండిపోయిన పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసి దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి దాన్ని ఒక పేస్ట్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సో ఆ పేస్ట్ అనమాట ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. దాన్ని కారం పేస్ట్, కారం చట్నీ అని కూడా అంటారు. కారం చట్నీ అంటే ఇంక అన్నీ వేస్ట్ చేస్తారు. నేను ఓన్లీ పండిపోయిన పచ్చిమిరపకాయలని మాత్రమే పేస్ట్ చేసి ఆయిల్లో ఫ్రై చేశాను. సో ఆ పేస్ట్ని ఇప్పుడు నేను పైనుంచి అప్లై చేశాను. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉందండి. స్మెల్ చాలా బాగా వస్తుంది, ఎందుకంటే రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేశాను కదా, అందుకు స్మెల్ బాగుంది. కొంచెం గీ కూడా వేసుకున్నాను కనుక ఈ రెండు ఫ్రై అవుతున్న స్మెల్ అనమాట ఇది. ఎస్, చూసారా పైన ఎంత క్రిస్పీగా వచ్చేసింది కదా. కరెక్ట్ టైంలో చూసుకొని దాన్ని అటువైపు నుంచి ఇటువైపు తిప్పేసుకోవాలండి. లేదు మాడిపోయిందంటే మళ్ళీ స్మెల్ బాగుండదు, తినడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు. బట్ ఇది చూస్తుంటే మాత్రం వెంటనే ఇలా చిన్న చిన్న ముక్కలు ఇంపేసుకొని చట్నీలో పెట్టుకొని అలా నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది కదా. ఎస్, నాకు కూడా చాలా ఇష్టం ఈ టిఫిన్ అంటే. ఇది మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేశాను మీకోసం. కొంచెం తీకేసి చూసుకున్నాం కదా, ఇంకాసేపు దాన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఓకే, సో దాన్ని అలా పెట్టేసుకున్న తర్వాతకి ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసేయచ్చు. ఇంకా ఫుల్గా ఆల్రెడీ ఫ్రై అయిపోయింది, బాగా క్రిస్పీగా వచ్చేసింది. దీన్ని ఇంకా మనం తినటానికైతే రెడీ చేసుకుందాము. దీనికి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. బొంబాయి చట్నీ సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు, బట్ డైరెక్ట్గా అయితే మాత్రం దీనికి ఈ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, ఈ 2 చట్నీ మాత్రమే దీనికి బాగా సెట్ అవుతాయి ఈ కళాయి రొట్టికి. ఇంకా ఇది చల్లగా అవుతుంటే మెత్తపడిపోతుంది కదా, తొందరగా తినేద్దాము. క్రిస్పీగా ఉండేటప్పుడే దాని టేస్ట్ని ఆస్వాదించేసేయాలి. లేట్ చేయకూడదు, ఏది కూడా లేట్ చేయకూడదని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, లేట్ చేసిన ఆశాభంగం అని చెప్పేసని. అలాగే లేట్ చేయకుండా తొందరగా టేస్ట్ చేసేద్దాం. మరి దీనికి నేను ఈరోజైతే కోకోనట్ చట్నీ చేసుకున్నానండి. దీని కాంబినేషన్ అయితే పిచ్చిగా ఉంటుంది, ఇంకా వేరే లెవెల్ అంతే. ఇంకా టేస్ట్ అయితే అంత బాగుంటుందన్నమాట. కొంచెం ఆ కారం పేస్ట్ అప్లై చేశాను కదా, దాన్ని రివర్స్లో మళ్ళీ కూడా వేసి కింద నుంచి అది బాగా కుక్ అయింది, ఫ్రై అవ్వింది. సో దాన్ని వచ్చేసి కొంచెం గీ యాడ్ చేయడం వల్ల స్మెల్ అయితే బాగుంది. అందుకని చెప్పేసని టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఓకే, కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది అండ్ కళాయి రొట్టి కూడా రెడీగా ఉంది. ఇంకా లేట్ ఎందుకు కదా, చూస్తుంటే చాలా బాగుంది కదా, మీకు తినాలనిపిస్తుంది కదా, మరి లేట్ ఎందుకు, మీరు తయారు చేసేయండి. రవ్వ ఇడ్లీ పిండితో నేను ఇడ్లీ చేసేదాన్ని, బట్ ఈరోజు ఇంకొంచెం వాటర్ కలిపి ఆ మావుని వచ్చేసి కొంచెం లూజ్ చేసి ఇలా చేశాను అనమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. వావ్, కోకోనట్ చట్నీ అయితే మంచి స్మెల్ వస్తుందండి. ఓకే, మరి లేట్ వద్దు, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో టేస్ట్ నేను మీతో చెప్తాను. మరి మీరు నాకు చెప్పాలి కదా, నేను చెప్పేటప్పుడు మీరు చెప్పాలంటే మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు, మీరు చేసిన టిఫిన్ ఎలా టేస్ట్ వచ్చింది, బాగుందా అనేసి. చాలా బాగుంటుంది కూడా, మీరు చేసినా కూడా ఇంకా బాగా వస్తుంది. పెద్ద కష్టమేం లేదు, ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం. వావ్, సూపర్ అబ్బా, టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.